Hello everyone, welcome to CG World. Because of copyright issue వల్ల మ్యూజిక్ అయితే మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కంప్లీట్లీ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే న్యూ స్టైల్స్ అనమాట. కొంచెం కార్టూనిక్ ఎఫెక్ట్స్తోని అండ్ గోల్డెన్ ఎఫెక్ట్స్తోని అయితే ఉంటాయి. సో నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్. ఈవెన్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ని కంప్లీట్గా ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఒకసారి ప్రివ్యూ మొత్తం చూసాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, దిస్ ఈజ్ కంప్లీట్ వెడ్డింగ్ ఇన్విటేషన్. ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. లైక్ కంప్లీట్లీ ఫస్ట్ మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎక్కడైతే నేమ్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎక్కడైతే లైక్ డేట్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ అక్కడికి వెళ్ళేసి, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ కమ్ హియర్ అండ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అని ఉంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తాయి లైక్ అంటే పిఎస్డీస్ ఉంటాయి మొత్తం అంతా. మీరు ఇక్కడ చూసారా, డేట్ పిఎస్డి, హల్దీ పిఎస్డి, సన్ ఆఫ్ పిఎస్డి అండ్ ఇవన్నీ చెప్పేసి క్లియర్లీ. సో డాటర్ ఆఫ్ పిఎస్డి అని ఉంది కదా ఇక్కడైతే, ఈవెన్ బ్రైడ్ అని చెప్పేసి ఉంది కదా, దిస్ ఈస్ ద బ్రైడ్ పిఎస్డి. డైరెక్ట్లీ ఓపెన్ ఇట్ అండ్ ఇక్కడ మీకు బ్రైడ్ పిఎస్డి అని కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేసేసి రివీలింగ్ ప్రాజెక్ట్ అని కొట్టండి. సో ఇక్కడ మీకు బ్రైడ్ పిఎస్డి నేమ్ కనిపిస్తుంది. అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాజెక్ట్ ప్యానల్లో ఎక్కువ ఫైల్స్ ఉండడం వల్ల మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో దానికంటే దిస్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. లైక్ సో మనం ఇక్కడ రివీలింగ్ ప్రాజెక్ట్ అని కొట్టగానే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది అండ్ రైట్ క్లిక్ ఎడిట్ ఒరిజినల్. సో డైరెక్ట్లీ మనకి పిఎస్డి ఫైల్ అయితే ఫోటోషాప్ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. యూ కెన్ ఎడిట్ ఫ్రమ్ దేర్. సో ఇట్స్ టేక్స్ టైమ్ టు ఓపెన్ అండ్ ఇక్కడ ఉన్నదంతా 3D ఆబ్జెక్ట్ లైక్ అంటే 3D టెక్స్ట్ అనమాట. సో మన రిక్వైర్మెంట్ కొంచెం లేట్ అవుతుంది అనమాట మీరు దాన్ని ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా మీకు, జస్ట్ డబల్ క్లిక్ ఆన్ ఇట్. సో యు ఆర్ ఇన్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎర్రర్ ఏంటిదంటే ఫాంట్ స్టైల్ మిస్ అయిందని చెప్పేసి అర్థం. ఓకే, సో ఈ ఫాంట్ స్టైల్ని మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద ఫాంట్ అండ్ ఇక్కడ దిస్ ఫాంట్ అండ్ లైక్ బ్లాక్స్ వుడ్ అనేది ఫాంట్ మిస్ అయిపోయింది. సో ఐ కమ్ ఫ్రమ్ ద గూగుల్, లైక్ గూగుల్ నుంచి ఇక్కడ తీసుకోండి. అంటే మీరు ఏ ఫాంట్స్ అయినా సరే, లైక్ నాట్ ఓన్లీ దిస్, లైక్ ఏ ఫాంట్స్ అయినా మీరు కంప్లీట్గా రీప్లేస్ చేసుకోవచ్చు ఇదే స్టైల్లో. సో ఇక్కడ మీరు చూసారు కదా బ్లాక్ వర్డ్స్ అనేది. సో ఈ ద ఫాంట్ అనే వెబ్సైట్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇక్కడ మనకు ఫాంట్ స్టైల్ అయితే ఉంది, డౌన్లోడ్ ఇట్. సో మనకి ఈ ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద ఫాంట్ విండర్ ఫైల్ ఇన్సైడ్ వెళ్ళండి, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, జస్ట్ క్లిక్ ఆన్ ద ఇన్స్టాలేషన్. ఫైన్. సో రైట్ నౌ యూ కెన్ గో బ్యాక్ టు ద యువర్ ఫైల్. సో ఇక్కడ రీప్లేస్ అని కొట్టండి. సో మళ్ళీ కమ్ హియర్.
సో మనం ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ స్వర్డ్ అనే ఫాంట్ అయితే వచ్చేసింది. అంటే సేమ్ స్టైల్ ఆఫ్ ఫాంట్స్ కావాలి అనుకున్నప్పుడు నౌ యూ కెన్ చేంజ్ యువర్ నేమ్ రావాలి అని పెట్టుకుంటున్నాను. ఓకే, అండ్ జస్ట్ యూస్ Ctrl+S. సో మీరు ఇక్కడ Ctrl+S అని టైప్ చేయగానే ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది అప్డేట్ అవుతుంది, కంప్లీట్లీ మనకి 3D లోపలికి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పక్కన క్లిక్ చేసినట్లయితే మీకు విజిబిలిటీ లోపలికి వస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ కూడా మీరు మళ్ళీ Ctrl+S అయితే టైప్ చేయాలి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మనకి మన ప్రీమియర్ ప్రాజెక్ట్ లోపల సేవ్ అయిపోతుంది. అంటే ఇక్కడ రివినా అని ఉంది కదా, సో ఇది పోయి మనకి ఇక్కడ రవలి అనే టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఎందుకంటే 3D ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా అప్డేట్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ చూసారా రవలి అని వచ్చేసింది. ఈవెన్ మనకి ఇక్కడ నేమ్ కూడా చేంజ్ అయిపోతుంది. దిస్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్ టు ఎడిట్. ఎక్కువగా చూడ రిస్క్ ఏమైతే ఏం లేదు, వెరీ సింపుల్. జస్ట్ గో ఫర్ ప్రాజెక్ట్ అండ్ మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్తో పాటు ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఈ టైం లైన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఆల్ట్ పట్టుకొని స్క్రోల్ చేస్తే మనకి ఏంటంటే ఈ వీడియో 1 వీడియో 2 అని ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అనేవి కొంచెం థంబ్నెయిల్స్ మనకు కనపడేలాగా పెద్దగా అయిపోతాయి. డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్, రివీల్ ఇన్ ప్రాజెక్ట్, అండ్ హియర్ ఈస్ ద PSD ఫైల్ అండ్ ఎడిట్ ఒరిజినల్. So we'll go for the Photoshop. Directly you can edit from the text here, and even you can like edit the drag shadows and all. ఇక్కడ ఉన్నాయి కదా డ్రాగ్ షాడో అని కనిపిస్తుంది కదా, యూ కెన్ ఎడిట్ దీస్ అండ్ ఆల్. డైరెక్ట్లీ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే ఇంటర్లింకింగ్ ఉంటుంది ప్రీమియర్కి ఫోటోషాప్కి కలిపి. సో మీకు నచ్చిన వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ PSD ప్రాజెక్ట్ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ డౌన్లోడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.